అది మంచి చెడుల రెంటి నడుమది యథక్షణం తల్లి ప్రేమలు ఎల్ల దేశముల ఇట్టులుంజడిలో తల్లి ప్రేమలు భారతాంబ సొంతమ్ము తల్లి పూజలు వేద ధర్మసారము మన తల్లి తరువోజ మన మన పూజ మన జన్మమున కామె మధుమాధవీజ. నిజాయితీగా ఉంటే నిర్భయంగా మాట్లాడగలమనే ధైర్యాన్ని మనకి కలిగిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మచక్ర సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం ఉద్యోగ పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలు 734వ భాగానికి ఒక్కసారి లంగరేశాడు గణపతి. తాతగారు ఏంటిది అని అన్నమాట. నేనయ్యా నీకు నాకు పందెం ఉంది కదా. ఏమిటా పందెం అంటే వ్యాసుడు మహాభారతాన్ని చెబుతూ కవిత్వం కాబట్టి కాస్త ఆలోచనామృతం ఆలోచించి చెప్పాలి కదా. అక్కడక్కడ కాస్త ఆగి ఆలోచించేవాట గడ్డవరాలు. 1,00,000 శ్లోకాలు ఎప్పుడు తెవలాలండి ఆలోచిస్తూ కూర్చుంటే పొరపాటున ఒప్పుకున్నారు అన్నట్టుగా గణపతితో నవ్వి తొందరగా చెప్పండి ఆకుండా చెప్పలేరా ఏమిటా ఆలోచన అంటే వ్యాసుడు నవ్వునేవి అబ్బా ఆగకుండా రచిస్తావే చూద్దాం, నువ్వు అర్థం కాకుండా ఏది రాయడానికి వీల్లేదు, అలా అయితే నేను ఆగకుండా చెబుతాను. ఎందుకు అర్థం కాదండి, బోర్డు చదువుకున్నావు, శివాజీ గురవే నమః, మా నాన్నగారే మాకు ఎలిమెంటరీ స్కూల్ మేస్టర్ అని గణపతి చెప్పండి చూద్దామని. అందుకే గణపతి గంటాన్ని అక్కడక్కడ ఆపడం కోసం వ్యాసుడు ఇలాంటివి బారేసేవాడు మధ్యలో పలుగురాళ్ళు తెమలది. ఇది ఏకయా ద్వౌ వినిశ్చిత్య స్త్రీం చతుర్భిర్వశీకురు పంచజిత్వా విదిత్వా షట్ సప్తహిత్వా సుఖీ భవ. ఏకయా ద్వౌ వినిశ్చిత్, ఒకదాంతో 2 నిశ్చయం చేసుకో. ఇవుడు ఒకదాంతో ఇవుడు 2 ఇవుడు వేరే అర్థాలు కూడా వస్తాయి. ఒకదాన్ని తీసుకో 2 నిశ్చయంగా చేర్చుకో. స్త్రీం చతుర్భిర్వశీకురు, 3ంటితో 4ంటిని వశం చేసుకో, 3ంటిని 4ంటితో వశం చేసుకో. పంచజిత్వ 5ంటిని జయించు. విదిత్వా షట్ 6ంటి గురించి తెలుసుకో బాగా. సప్తహిత్వ 7 విడిచిపెట్టు. ఏమిటిది శాఖల పొద్దులో ఉంది మొత్తం. 1 2 3 4 7 ఉంటుంది. 1 నీ చేతిలో పెట్టుకో, 2ంటిని దానికి యుక్తిగా చేర్చు, 3ని 4ంటితో వశం చేసుకో, 5ంటిని జయించు, 6ంటిని తెలుసుకో, 7ంటిని విడిచిపెట్టు. గణపతి గంటం పక్కన ఎట్టి. ఏమిటిది 1 2 3 ఎక్కాలా అన్నాడు. మరి అదే అన్నాడు. ఆయన ఆలోచనలో పడ్డాడు. ఈలోపు వ్యాసులో 100 శ్లోకాలు అలిచాడు. దాన్ని తిక్కన గారు చక్కగా పక్కాగా ఎంత పద్ధతిగా అనువాదం చేశారో చూడండి ఈ భావాన్ని. 1 కొని 2 నిశ్చల యుక్తి చేర్చి 3 4 వశ్యములుగా చేసి ఏనిటిని గెలిచి 6 నెరిగి 7 విడిచి వర్తించువాడు వివేకధనుడు. అందులో ఏం అర్థం కాలా, ఇందులో ఏం అర్థం కాల. అర్థమైతే మేమెందుకు, ఇప్పుడు అర్థం చేసుకుందాం. వీటిని పారిభాషికం టెక్నికల్ అంటారు. భారత పరిభాషలో గ్రంథులు అంటారు. అక్కడక్కడ వినాయకుడు గంటాన్ని ఆపడం కోసం, తర్వాత రచన అంతా ఆలోచించుకోవడం కోసం వ్యాసుడు ఇలాంటివి పెట్టాడు. గ్రంథులు చిక్కుముళ్ళు అంటారు. ఎన్ని పెట్టాడు అంటే 2 రకాల మాటలు ఉన్నాయి. 1000 శ్లోకాలకు ఒకటి పెట్టాడు, 100 ఉంటాయి మొత్తం లెక్క పెడితే అన్నారు. సరే కొంతమంది అలా కాదు, భారతంలో అన్ని 18 కదా అందుకని 18 పెట్టాడు. ఏదైనా ఒక విజ్ఞప్తి, మన సంస్కృత భారతాన్ని మొత్తం తిరిగించిన మహానుభావులు ఉన్నారు. తిప్పాపట్ల వారు, సూరం శ్రీనివాసులు గారు, పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు, వీరికి ఇంకా సంస్కృత శాలాక రఘునాథ శర్మ గారు. వీరికి నా విజ్ఞప్తి ఏమిటి అంటే, నేను అన్నాను కాబట్టి నా మీదకి తోసేయకండి, నేను మీ మీదకి తోసేస్తాను. ఈ గ్రంథులు 100 ఉన్నాయో 18 ఉన్నాయో లెక్క తేల్చి వీటన్నిటినీ ఓ పుస్తకం కింద భావాలతో సహా వేస్తే అసలు సంస్కృత పాండిత్యానికి, తెలుగు భారతీయుల విజ్ఞానానికి ఒక పరాకాష్ఠగా ఆ గ్రంథం మిగిలిపోతుంది. తరతరాలు ఉంటుంది. వాల్మీకి రామాయణంలో 1000 శ్లోకాలకు ఒక అక్షరం పెట్టారు, గాయత్రి మంత్రంలో వచ్చారు. ఆ 24 తీసి గాయత్రి రామాయణం అని ఒకటి వేశారు. 24 శ్లోకాలు. దాన్ని నిత్యపారాయణ చేసేవాడు కూడా ఉన్నారు.
అలాగే భారతంలో ఈ గ్రంథులు ఎందుకు చేయకూడదు, ఇది ఒక విరాట పర్వంలో ఒకటి చెప్పాను నేను, ఇప్పుడు ఇది ఒకటి ఆలోచింపజేసే శ్లోకాలు. వీటిని పిల్లలకి ఇంటి పనులుగా ఇస్తే వాళ్ళు ఆలోచిస్తారు. ఇది పిల్లల స్థాయి కాదు నిజానికి, ఇది మామూలు వాడు ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ సర్వీసులు ఐఏఎస్ కోచింగ్ ఇచ్చేటప్పుడు ఇది ఇవ్వచ్చు. రాజ్య పరిపాలన పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సబ్జెక్ట్ ఉంది డిగ్రీలో, ఎంఏ పొలిటికల్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పబ్యాడ్ అంటారు అదో మాట, ఎంఏ రాజనీతి శాస్త్రం నిర్వహణ. అది ఆ పబ్యాడలో ఇవి ఏడిస్తే అందరూ ఏడుస్తారు. ఇది ఒక ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదివే వాడికి ఇవి ఇవ్వండి, వాడి జీవితానికి తెగుతుందో కనీసం ఆలోచిస్తారు. ఒకటి కొని రెంటి నిశ్చల యుక్తి చేర్చి నాలుగింటకడు వశ్యములుగా చేసి ఏనిటిని గెలిచి ఆరింటి నెరిగి ఏడు విడిచి వర్తించువాడు వివేకధనుడు. ఒకటి కొని రాజు అయిన వాడు ముందు అధికారాన్ని చేతిలో పెట్టుకోవాలి. ప్రభుత్వము ఉత్సాహ ప్రభు మంత్రశక్తియుతమై, ఆ మూడింటిలో ఒకటి ప్రభుత్వం. అధికారం లేదో ఏ పని చేస్తాం? రాజకీయంగా మొత్తం సమాజంలో ఏదైనా సాధించాలంటే అధికారం కావాలి. ఆ అధికారం మనిషికి ఏదో అహంకారం కలిగిస్తుంది, పక్కన పెట్టు, అందరికీ కలిగించలేదు. ఇప్పటికీ ఉన్నారు మహానుభావులు. అందుకే ఒక ముందు ప్రభుత్వం అధికారం, అనుకున్న మంచి ఏదైనా అమలు చేయాలంటే అధికారం ఉండాలి, మంచిది. దానికి రెంటి నిశ్చల యుక్తి చేర్చి ఉత్సాహ ప్రభు మంత్రశక్తి, రాజనీతిలో చాలా ముఖ్యం. ఉత్సాహ శక్తి, ప్రభుశక్తి, మంత్రశక్తి. నువ్వు ప్రభు అయ్యావు, ఎన్నికల్లో నెగ్గావు, ముఖ్యమంత్రి అయ్యావు, బాగుంది, సంతోషం. నీకు రెండు ఉండాలా, అన్ని చేయాలంటే రెండు నీ చేతుల్లో ఉండాలి. నిశ్చల యుక్తి చేర్చి ఉత్సాహం ఉండాలి, మంత్రాంగం ఉండాలి. అంటే మంచి ఉత్సాహం కలిగిన వాడు అయి ఉండాలి ముఖ్యమంత్రి. నీరసపడేవాడు పనికిరం. ఏముంది రేపో మాపో వెళ్ళిపోతాం అన్నవాడు ముఖ్యమంత్రిగా పెట్టకూడదు. ఆయన ఏమీ చెయ్యడు, ఏ మార్పు రానివ్వడు. ఉన్నదేదో కానివ్వండి అంటారు. ఎందుకీ ఖర్చు అలాగే ఉంటుంది. ఖర్చు పెట్టేనా ప్రజలకు మేలు చేద్దాం, అవసరమైతే ఆదాయం ఇంకో చోట నుంచి పట్టుకొద్దాం. ఇది ఉత్సాహం. 4 చోట్ల తిరగాలి. హెలికాప్టర్లో ఏదో అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ దురదృష్టకరంగా జరిగాయి కదా హెలికాప్టర్లో సెంటిమెంట్ కింద మార్చేయద్దు. రాజకీయాల్లో సెంటిమెంట్లు ఎక్కువ. దేవాదాయ శాఖ మంత్రి అలాగే సెంటిమెంట్ కింద తయారైంది. ఎవరెక్కినా అందులో ఎక్కువ కాలం లేట తర్వాత వాళ్ళ రాజకీయ భవిష్యత్తు బాగుండేది. నాకు మొహమాటం లేకుండా ఓ సెంటిమెంట్ చెప్పనా, అసలు దేవుడికి ఇష్టం లేదు ఈ దేవాదాయ శాఖ తీసేయండి. ఎవరెవరు వేల కొద్దీ వందల కొద్దీ ఎకరాలు ఇచ్చారో వారికి అప్పగించండి. ధర్మకర్తల దగ్గర నుంచి భూములు లాక్కుని గవర్నమెంట్ పెట్టేసి చేసింది ఏమిటండి? దీపదీప నైవేద్యాలు లేవు ఇవాళ. దేవాదాయ శాఖ అధీనంలో ఉన్న దేవాలయాల్లో చాలా వాటిలో ధూపదీప నైవేద్యాలు లేవు. మళ్ళీ దానికి ఏమో విరాళాలు అడుగుతున్నారు. ఇదివరకు ఇచ్చిన పొలాలన్నీ ఏమైనా మింగేశారు, రైతులు మింగేశారు, ఈవోలు ఎవరు మింగేవి వారు మింగేశారు. అందుకే దేవాదాయ శాఖ ఎవరికి వచ్చి రావట్లే. అసలు దానికి ఒక మంత్రి ఉండడం దేవుడికి ఇష్టం లేదు. ఎవరి సంస్థలు అన్ని చిలుకూరు బాలాజీ ఆలయాల్లో స్వచ్ఛంగా ఉంటాయి, హాయిగా ఉంటాయి, ఏమి ఇబ్బంది లేదు. ప్రజల సొమ్ము పట్టుకెళ్ళి ప్రభుత్వం తీసుకోవడం ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టడం. అందుకే దేవాదాయ శాఖ ఎవరికి వచ్చి రావట్లే. నేను సెంటిమెంట్ పెట్టా, మీ ఇష్టం, తాంబూలాలు ఇచ్చాను తందుకు చావండి అని. అంచేత ఉత్సాహం ఉండాలి ప్రభుత్వం నడవాలంటే ముఖ్యమంత్రి. అలాగే మంత్రాంగం ఉండాలి. ఆయనకు ఉత్సాహం ఉండి దూసుకుపోయి వేదికల మీద వాగ్దానాలు ఇచ్చేగానే సరిపోలేదు కనుక ఆర్థిక మంత్రి గట్టివాడే ఉండి వాటిని అమలు చేయాలి. అది మంత్రాంగం. కొన్ని చోట్ల మంత్రాంగం ఉంటుంది, ఈయన గారికి ఉత్సాహం ఉండదు. కొన్ని చోట్ల ఈయనకు బాగా దూకుడుగా ఉంటాడే అవతల మంత్రులు పడుకుంటారు. మీరు ఇచ్చేగానే అయిపోయింది ఏంటంటే ఎలా అవుతుంది ఇది అంటారు. అంచేత రెంటి నిశ్చల యుక్తి చేసి నీకు ముందు అధికారం ఉండాలి. ఉత్సాహాన్ని మంత్రాంగాన్ని రెండు నువ్వు దగ్గరికి అందులో చేర్చుకోవాలి, కలిగి ఉండాలి. నువ్వు ఉత్సాహంగా ఉండు, మంత్రులు చెప్దాన్ని అమలు జరిగేలా చేయాలి. అయితే నువ్వు వాగ్దానం ఎందుకు చేసావు? 3 గడువు వశ్యములకు చేసి. 3 ఉంటారు ఎప్పుడు ప్రభుత్వానికి, అధికారికి, ముఖ్యమంత్రికి: మిత్రులు, శత్రులు, తటస్థులు. రాజుల కాలంలో చెప్పాలంటే మిత్రరాజులు, శత్రురాజులు ఉంటారు పక్క వాళ్ళు, సరిహద్దులు వాళ్ళు. తటస్థుడు ఆ వైపు వాడు ఎవడో ఉంటాడు, వాడు అటు కాదు ఇటు కాదు. ఇప్పుడు కూడా ఉన్నారా లేదా? ప్రతిపక్షం ఖచ్చితంగా కదా శత్రువే. ఎందుకంటే ప్రతిపక్షం వాళ్ళని చూస్తున్నాను మనం మీరు చూడండి, ఏ మంచి పాయింట్ కూడా వాళ్ళు మెచ్చుకోరండి, మొత్తం ఎప్పుడు తిట్టడమే. పోనీ వాళ్ళు ఏదైనా ఒక మంచి విషయానికి వాళ్ళని పిలవడం ఉందా? వీళ్ళు అసలే పిలవరు. రోజు వీళ్ళు ఇష్టం వచ్చినట్టు పందులు దున్నపోతులను తిట్టుకోవడం మనం వెళ్ళలేక చచ్చిపోతున్నాం. ఇది వీళ్ళ ప్రతిపక్షం ప్రభుత్వం అంటే. ఎవరు ఏ జంతువు తిరగడానికి మనకి ఇబ్బంది అయిపోయింది. కానీ ఒకరోజు ఆ జంతువు అవుతున్నారు, మర్నాడు ఆ జంతువు ఇటువైపు వస్తుంది. అందుకే ఒక ఆయన సరదాగా చెప్పాడు, ఒక రచయిత, పేరు గుర్తు ఎక్కడో చూశాను, ఆ జంతువుల పేర్లు అడవి పంది, దున్నపోతు, గాడిద, అడ్డగాడిద,
ఇలాంటివన్నీ వరుసగా రాసి పోస్ట్ ఆఫీసులో టెలిగ్రాములు ఇచ్చేటప్పుడు నెంబర్లు ఇస్తారు. అలా వాటికి నెంబర్లు ఇస్తారు. ఎందుకని ఇక్కడి నుంచి మీరు తిట్టకండి, నువ్వు 12 అని వీడంటే నువ్వు 16, నువ్వు 3 అంటే నువ్వు 6 అంటే సరిపోతుంది, అది ఏమిటో మేము చూసుకుంటాం అని చెప్పాడు. కానీ మరి కోపంలో అలా అనడం సాధ్యం కాదు. కోపంలో 3, 6 అనరు, తిట్టేస్తారు. ఇదేనండి ప్రభుత్వం, ప్రతిపక్షం. అంటే ప్రతిపక్షం ఖచ్చితంగా శత్రువే కదా, వదిలే ఇప్పుడు అలాగే ఒప్పుకుందాం, వాళ్ళ దారికి మనం వచ్చేద్దాం. స్వపక్షం మిత్రులు. ఇవాళ స్వపక్షంలో కూడా అందరూ మిత్రులు అనడానికి అవకాశం లేదు. దౌర్భాగ్య రాజకీయం నడుస్తోంది రాష్ట్రంలో. ముఖ్యం దౌర్భాగ్య రాజకీయం. ఎవరినీ పదవిలో ఉండనివ్వరు. ఈయన ఉంటే ఈయన మంచి పనులు చేస్తే ఇలాగే స్థిరపడిపోతాడేమో, 2014లో కూడా ఈయనే అయిపోతాడేమో, అందుకే ఈలోపు ఏదో ఒకటి చేసేయాలి. ఈ కాంక్ష పార్టీలో వారికి లేకుండా ముఖ్యమంత్రికి సహకరిస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడానికి 5 ఏళ్ళు చాలు. కానీ 5 నిమిషాలు కూడా మనం తిన్నగా ఉండమే, ఏదో ఒకటి పెడుతూ ఉంటామే. మళ్ళీ మనం ఎక్కినప్పుడు మాత్రం ఎవరు ఏమనకుండా ఉండాలి, అందరూ సహకరించాలి. ఎలా సహకరిస్తారు? నువ్వు ఎవరికి సహకరించావు? సహకరించిన వాడికి కూడా సహకరించట్లేదు. ఇక ఏ పదవి కాంక్ష లేకుండా ఎవరు ముఖ్యమంత్రి అయినా సహకరించిన పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయ్యాడు, ఆయనకి సహకరించట్లేదు కొంతమంది. ఇది రాజకీయం. అంచేత కానీ ముఖ్యమంత్రి అయిన వాడికి చూసుకోవాలి, అందరూ తనకు సహకరిస్తారని అనుకోకూడదు. ఆ ఆశయ తప్పు, అది భ్రమ. అంచేత మిత్రులు ఉంటారు, శత్రువులు ఉంటారు, తటస్థులు ఉంటారు. ఒక్కోసారి శత్రుపక్షంలో కూడా మిత్రులు ఉండొచ్చు. అటు ఇటుగా కూడా తటస్థంగా ఉండేవాళ్ళు ఉంటారు. వారే 18 మంది రాష్ట్రంలో. అవసరమైతే అటు లేత ఇటు, వారిని కూడా దగ్గరికి తీసుకోవాలి. వారిని కాస్త అవసరానికి మరి దువ్వాలి, తప్పదు. ఇది రాజనీతి, తప్పేం లేదు. దేనికి దానికే దీన్నే మూటి 4 వశ్యములుగా చేసి మిత్రుల్ని శత్రువులను తటస్థులని వశం చేసుకుని ఒక 4 ఉపాయాలు చెప్పారు. సామోపాయం, దానోపాయం, భేదోపాయం, దండోపాయం. సామ దాన భేద దండోపాయం.